హలో అండి, నేను డాక్టర్ భాగం మహేష్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం రొటీన్గా వచ్చే మడమ నొప్పి గురించి మాట్లాడుకుందాం. మడమ నొప్పికి గల కారణాలు ఏముంటాయి? మొదటి కారణం ప్లాంటార్ ఫేషైటిస్. ప్లాంటార్ ఫేషైటిస్ ఇరిటేట్ అవ్వడం వల్ల కాళ్ళు మడమ భాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ లా ఉంటుంది. ఈ బ్యాండ్ పాదంలో ఉన్న ఎముకల్ని పట్టుకొని ఆర్చ్ మెయింటైన్ చేస్తుంది. ప్లాంటార్ ఫేషైటిస్ ఎందుకు వస్తుంది? చిన్న చిన్న దెబ్బలు తగలడం వల్ల, ఎక్కువగా నిల్చునే వాళ్ళకి, ఫుట్వేర్ లేకుండా నడిచే వాళ్ళకి, పొలంలో ఫుట్వేర్ లేకుండా నడిచే వాళ్ళకి, ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, ఫుట్వేర్ లేకుండా గేమ్స్ ఆడే వాళ్ళకి, సడన్ ఇంక్రీజ్ ఇన్ యాక్టివిటీ అంటే సడన్గా రన్నింగ్ చేసే వాళ్ళు సడన్గా ఇంక్రీజ్ చేయడం రన్నింగ్ యాక్టివిటీని, అలాగే జాగింగ్ చేసేవాళ్ళు చేసేదానికంటే ఎక్కువగా చేయడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, అలాగే ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు, లేదంటే హై హార్చ్ ఫుట్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, లేదంటే టూ టైట్ ఫుట్వేర్ వాడేవాళ్ళు కానీ, లేదంటే హార్డ్ ఫుట్వేర్ వాడే వాళ్ళలో ఎక్కువగా వస్తుంది ఇది ప్లాంటార్ ఫేషైటిస్ అనేది. ప్లాంటార్ ఫేషైటిస్లో మనకు మడమ అనేది ఇరిటేషన్కి గురవుతుంది. దానివల్ల వాపు రావడం, నొప్పి రావడం జరుగుతుంది. వీటికి ట్రీట్మెంట్ ఏంటి? ఇనిషియల్ స్టేజ్లో రెస్ట్ ఇవ్వడం, ఐస్ ప్యాక్ అప్లై చేయడం, అలాగే సాఫ్ట్ ఫుట్వేర్, మెత్తడ్ చెప్పులు వాడడం, రెడీమేడ్ ఇన్సోల్స్ వాడడం, దీనివల్ల మడమ పైన ఒత్తిడి అనేది పడకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎర్లీ మార్నింగ్ 2 హాట్ బకెట్స్లో హాట్ వాటర్ తీసుకొని ఒక 5 to 10 minutes మన మడమ అందులో పెట్టినట్టయితే హాట్ వాటర్ వల్ల పెయిన్ అనేది తగ్గుతుంది. అలాగే ఇనిషియల్ స్టేజ్లో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ కాఫ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. ఇవి చేసుకున్నట్టయితే ఇనిషియల్ స్టేజ్లో మనకి నొప్పి అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా పెయిన్ రిలీఫ్ రావట్లేదు అంటే అప్పుడు పెయిన్ మెడికేషన్స్ ఉంటాయి. నొప్పి తగ్గడానికి కొన్ని మెడికేషన్ వాడడం, అలాగే ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు మీడియల్ ఆర్చ్ సపోర్ట్ ఫుట్వేర్ ఉంటుంది, అది వాడడం చేయాల్సి ఉంటుంది. ఇంకొంతమందిలో చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఈ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు హీల్ ప్యాడ్స్ వాడడం, హీల్ బ్రేసెస్ వాడడం, అయినా కూడా పెయిన్ తగ్గట్లేదు, కొన్ని నెలల తరబడి అలాగే నొప్పి ఉంది అంటే అప్పుడు ఇంజెక్షన్స్ వాడడం, ఎస్పెషల్లీ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఆర్ పిఆర్పి ఇంజెక్షన్స్. ఇంజెక్షన్స్ ఇచ్చిన నొప్పి తగ్గట్లేదు అంటే మనం ఒక చిన్న సర్జరీ ఉంటుంది. ఎక్కడైతే ఆ టైట్నెస్ ఉందో ఆ టైట్నెస్ ఉన్న దగ్గర ఫేషియాని రిలీజ్ చేస్తాం.